ప్రముఖ క్రైస్తవ వర్తమానికుడు అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంవత్సరం పూర్తయిన నేపథ్యంలోనే ఆ ప్రాంతం ఏదైతే ఉందో రాజమండ్రి ఈ యొక్క కోలమూరు ఆ సమీపంలో ఉన్నటువంటి నయారా పెట్రోల్ బంక్ సమీపంలో ఆటో నగర్ వద్ద ప్రస్తుతం ప్రాంతాలకు అయితే అనేక మంది దైవజనులు వచ్చి కుటుంబాలతో సహా ఇక్కడికైతే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి ప్రత్యేకమైనటువంటి ఆయనకి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఇప్పటికీ ఈరోజు రాజమండ్రిలో కని విని ఎరిగిన రీతిలో అలాగే ప్రతి ఒక్క పాస్టర్ దైవజనులు కూడా ఈ లోదరం చర్చిలో ఈరోజు సంస్మరణ సభను మాజీ ఎంపీ హర్ష కుమార్ సారథ్యంలో ఏర్పాటు చేసినప్పటికీ అక్కడికి కొంతమంది హాజరవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుత సోదరులు ప్రార్థనలు చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అలా దైవజనులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడైతే ప్రార్థనలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. కొంతమంది ఇంకా దైవజనులు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనలు ఒకసారి విందాం. తండ్రి, అనేకులకు మేము కూడా సాక్షులుగా ఉంటానుకున్నాం. మీ కృపను దయచేసి మా తండ్రి ఆయన ఆత్మకు మా తండ్రి అలాగే నిత్య విశ్రాంతిలో ఉన్న ప్రవీణ్ ప్రగడాల గారికి మీ దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించి ఆయన మరణము మా అందరికీ ఒక ప్రభంజనముగా అనేక జనాలు మారు మనసు పొందడానికి మిమ్మల్ని నిజమైన దేవునిగా అంగీకరించడానికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీ పరిచర్య చేసి మీకు సాక్షులుగా నిలబడటానికి మీ కృపను దయచేసి మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని మా తండ్రి మేము ఇక్కడికి వచ్చి ప్రార్థించడానికి మీ కృపను దయచేసిన విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ అనేకులకు మాదిరికరంగా మా తండ్రి అనేకులకు ఆయన సాక్ష్యం గొప్ప మరి పరిచర్యలకు ఉపయోగపడేలాగా మీ కృపను దయచేసి దీవించి ఆస్వాదించుమని ఆయనకిచ్చిన జ్ఞానమును బట్టి ఆయనకిచ్చిన వాక్చాతుర్యాన్ని బట్టి ఆయన అనేకులను మోటివేట్ చేసిన విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మేము కూడా చాలా విషయాలు నేర్చుకుని మీకు హతసాక్షులుగా మేము కూడా ఉండటానికి మీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మా కుటుంబాల పైనను ప్రత్యేకముగా ప్రవీణ్ ప్రగడాల వారి కుటుంబం అంతటి పైనను సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రస్తుతం దైవజనంలో అయితే కొంతమంది రావడం, వాళ్ళైతే ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయనకైతే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఇక్కడ సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కొవ్వూరు నుంచి వచ్చామండి. నా కృపా అసోసియేషన్ కొవ్వూరు అసోసియేషన్ తరపు నుంచి మేము ఆయనకి నివాళులు అర్పించడానికని వచ్చాము. ఏమో అసలు అది న్యాయమో ఏంటో మాకు ఏమీ ఇంకా తెలియకుండా ఉంది. ఎవరు కూడా దీని గురించి స్పందించట్లేదు. నెమ్మదిగా ఇయర్ అయ్యింది, సైలెంట్ అయిపోయినట్టుగా అనిపించింది. ఆయన మరణం ఒక అందరికి కూడా ఒక ఆశ్చర్యంగా, అది ఇంకా క్లియర్ అవ్వలేదు ఏంటనేది మేమందరం కూడా ప్రభుత్వం తరపు నుంచి మరి అలాగే ఏదైనా ఒక క్లూ కానీ ఏదైనా ఇలా జరిగింది అనే పిక్చర్ మాకు తెలియజేస్తారని మేము ఆశపడుతూ ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? థ్యాంక్ యూ. మేము కూడా కొవ్వూరు నుంచి వచ్చామండి. మేము ఈయనంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన బ్రతుకున్నప్పుడు కూడా మాతో మంచి అటాచ్మెంట్ ఉంది, కలిసేవారు. ఆయనది ఒక హిస్టారికల్ కానీ మిస్టరీ, అది బాధ కలుగుతుంది. ఒక హిస్టరీగా మిగులుతాడు అనుకున్నాం, కానీ ఇలాగా మిస్టరీగా మిగిలిపోతారు అని మేము అనుకోలేదు. కానీ మేము ఒక రాజకీయ నాయకుల్లా మాట్లాడట్లేదు, ఒక ఆయన ఫేవరెట్స్గా లేదా ఆయన అభిమానులుగా మాట్లాడేది ఏంటంటే, ఏ మరణానికైనా ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఆ కారణాన్ని తెలపమంటున్నాం. తెలిసిన వాళ్ళని మేము శిక్షించము. అలాంటి క్రైస్తవ మిషనరీలు ఎంతోమంది వాళ్ళు ఎవరిని శిక్షించలేదు, కానీ క్షమించాము. ఎలా జరిగిందని తెలుసుకోవడమే మాకు కావాలి తప్ప అతను శిక్షించడానికి ఏదో మేము ప్రయత్నాలు చేయం, మాకు అవసరం లేదు కూడా. ఎవరమే ఇక్కడ ఉండం, కానీ ఇలా ఎంత దారుణంగా మనిషిని ఒక డివోషనల్గా ఉన్న వ్యక్తిని, ఎందుకంటే పైగా కాదు తాగుబోతుగా చిత్రీకరించారు. అది తాగేవాడైతే అతను ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ
ఓనర్ ఆయన, CEO ఆయన. తాగాలనుకుంటే స్టార్ హోటల్స్లోకి వెళ్ళి మంచి స్కాచ్ తాగొచ్చు అతను అసలు మామూలుగా. కానీ ప్రతి బంకుకి ఆగి, ప్రతి బ్రాందీ షాప్కి ఆగి తాగే అంత తాగుబోతు అయితే కాదు కదా. ఎవరికైనా చిన్న పిల్లలకైనా అర్థమవుతుంది. ప్రతి బాందీ షాప్లో ఏ తాగుబోతుడు కూడా తాగడు అలాగా. అది మినిమం నాలెడ్జ్ ఉన్నవాడు ఎవరికైనా తెలుస్తుంది. చాలా బాధ కలుగుతుంది అవి గుర్తుకొచ్చినప్పుడు. ఆయన తాగాలని అనుకుంటే అంత డబ్బు ఉన్నవాడు, ఆయన స్థాయి ఉన్నవాడు కాబట్టి ఆయన ఎక్కడైనా తాగుతాడు, సీక్రెట్గా తాగగలడు. తన ఫేమ్ని, రిలీజియన్స్లో తనకున్న పేరుని ఎవడో పాడు చేసుకోడు, ఏ పిచ్చోడు కూడా పాడు చేసుకోడు. ఒక చిన్న పాస్టర్ కూడా భయంతో బ్రతికినప్పుడు ఇతను అలాగా వీధులంటే తాగుతూ వస్తాడు అనేది మాత్రం క్రైస్తవులు ఎప్పటికీ నమ్మరు. అది కేవలం ఇది ప్లాన్ రూటర్ కావాలని చేసింది ఎవరో. అది మరి ఛేదించడం అనేది ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం కూడా కాదు, ప్రభుత్వం అంటే పొలిటీషియన్స్, వాళ్ళు అధికారుల చేతిలో ఉంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి అధికారిని కోరేది ఏంటంటే, మీ ఇంట్లో ఒక వ్యక్తి ఇలా మీరు ఎలా ఫీల్ అవుతారో అలా ఎంక్వైరీ చేయండి, అంతే మేము కోరుకునేది, అంతే. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు నివాళులు అర్పించారు? ఆయన ఒక గొప్ప మనిషి. ఆయన అనేది మాకు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఒకవేళ కావాలని జరిగింది అనేది అది ఎవరైనా మాకు అర్థం కావట్లేదు. అది ప్రభుత్వం ద్వారా మాకు తెలిస్తే మాకు కొంచెం రిలీఫ్ వచ్చేది. ఏదేమైనప్పటికీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక మంచి వ్యక్తిని ఆ విధంగా చేసి ఇక్కడ పాడేయడం అనేది మేము చాలా బాధపడుతున్నాము. ఇలాంటి విషయాలు మరలా జరగకూడదని మేము ఆశిస్తున్నాము. ఓకే, అలా పడేసి చనిపోవడం అంటే పాపం, ఇంట్లోనే ఉంచుకుంటాం సాధారణ. ఎస్, దాని గురించి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మాకు తెలియదు. కానీ క్రైస్తవులుగా మాకు న్యాయం జరగాలి. క్రైస్తవుల జీవితాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అది పగడాల గారి జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైన మనిషిని, ఒక వ్యక్తిని మేము కోల్పోయాం. దానికి ప్రభుత్వం ద్వారా మాకు సమాధానం రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన ప్రాంతానికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించాము. మేడం చెప్పండి, మేము కృపా అసోసియేషన్ తరపు నుంచి వచ్చామండి. మరి ప్రవీణ్ పగడాలి గారి మరణం మరి చాలా విషాదకరమైనది. క్రైస్తవ లోకానికే తీరని లోటు. మరి ఆయన మనిషిని మనిషిగా ప్రేమించమని మాత్రమే చెప్పారు. వారి కుటుంబీకులు కూడా ఆయన ఒకటే చెప్పారు, వీరిని మేము క్షమిస్తున్నాం, వీరికి ఎటువంటి శిక్ష వేయొద్దనే చెప్పారు. వారి కుటుంబీకులు కూడా క్షమించారు. క్రైస్తవ్యంలో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఎదుటివారిని ప్రేమించడం, క్షమించడం. మరి క్రైస్తవ లోకమంతా ఆయన మరణం ద్వారా కదిలించబడింది. ఆయన మరణిస్తే ఇంకా క్రైస్తవ్యం చనిపోతుంది, క్రైస్తవ్యం నిర్మూలమవుతుంది అనుకున్న వారికి కూడా ఇది ఒక పాఠం అండి. ఒక గోధుమ గింజ భూమిలో పడి అది విస్తారంగా విస్తరింపచేస్తుంది. అనేక క్రైస్తవులు కూడా మార్పు వచ్చింది. మరి కొందరిని ఇంకా ఉజ్జీవింపచేసింది. మరి ఆయన పట్ల మరి జరిగింది మాత్రం చాలా అన్యాయం. ఆ అన్యాయం ఇంకా అన్యాయంగానే ఉండిపోయింది. న్యాయం అనేది జరగట్లేదు. ఆ న్యాయాన్ని వెలుగులోనికి తీసుకురావాలని మేమందరం కోరుకుంటున్నాము. శాంతివంతంగానే న్యాయం అనేది బయటికి రావాలని మేము కోరుకుంటున్నాము. మరి ఈ రకంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి నివాళులు అర్పించాలని మా కృపా అసోసియేషన్ తరపున మేము నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాము. ఏదైనప్పటికీ కూడా ఏదైతే జరిగిందో దాన్ని వెలుగులోనికి తీసుకురావాలి. మరి దాని గురించే మేము పోరాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, అంతే. శాంతియుతంగా, మాది అంతా శాంతి మార్గం, శాంతియుతంగా మేము ప్రార్థిస్తున్నాము. ఇది పరిస్థితి. యావత్ క్రైస్తవులు అయితే ఆయన మరణాన్ని అయితే ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క జ్ఞాపకార్థంగా కృపా అసోసియేషన్ తరపు నుంచి ఆయనకి ఒక మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఆయన చెప్పిన ఒకే ఒక స్లోగన్ ఏంటంటే, మనిషిని మనిషిగా చూడండి, మతాన్ని ఆపాదించొద్దు అనే మాట చాలా స్పష్టంగా ప్రపంచానికి అందించాడు ఆయన. కాబట్టి అంత మహోన్నతమైన వ్యక్తికి మా ప్రేమతో మరి ఘన నివాళులు అర్పించాలని ఆయన ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందని ప్రకటించారు అక్కడికి వచ్చాం. వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తాం. ఇది ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి. ఆయన మరణం ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేది కూడా కారణం తెలియాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది మాటికి ఇది ఆయన్ని
అనేది కూడా ప్రతి యావత్ క్రైస్తవ సంఘాలు కూడా మొత్తం అందరూ కూడా నమ్ముతున్నారు. కానీ ఇది ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దాని మీద మొత్తం విచారణ ప్రభుత్వాలు జరిపితే బాగుంటుంది. అదే మా యొక్క కోరిక, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమని ఈ ఘటన చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే ఇది సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఆయనకి ఈరోజు నివాళులు అర్పించేందుకు ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. అలాగే ఇక్కడ కొవ్వూరు నుంచి కూడా వచ్చి వాళ్ళైతే ఇప్పుడు ఒక క్రైస్తవ కుటుంబాలు కూడా వచ్చి ఆయనకైతే నివాళులు అర్పిస్తూ గతంలో ఇచ్చినటువంటి సందేశాలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి మెసేజ్లన్నీ కూడా నెమరవేసుకుంటూ ఇప్పుడు వచ్చి ఆయన అయితే స్మరించుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మొత్తం ఈరోజు రాజమండ్రిలో ఈ యొక్క సంస్కరణ సభను కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా వస్తారు. ఈరోజు మధ్యాహ్నానికి జరిగినటువంటి ప్రాంతానికి ఒక్కొక్కరు కూడా చేరుకుని ఆయనకైతే పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV ఈ యొక్క ప్రవీణ్ ప్రగడాలు చనిపోయినటువంటి ప్రాంతం నుంచి.